ఉమ్మనీరు ఎక్కువగా ఉండడాన్ని పాలీహైడ్రామియాస్ అని అంటాము. నార్మల్గా ఏంటంటే స్కాన్లో ఉమ్మనీరుని ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ లాగా మెజర్ చేస్తాము. ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ కనుక మోర్ దాన్ 25 సెంటీమీటర్స్ ఉంది అనుకోండి, దాన్ని పాలీహైడ్రామియాస్ అంటారు. అప్పుడప్పుడు అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ మోర్ దాన్ 18 ఉంటే అది బార్డర్ లైన్ పాలీహైడ్రామియాస్గా మనం తీసుకుంటాము. ఉమ్మనీరు ఎక్కువగా ఉండడానికి మోస్ట్ కామన్గా మదర్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఉమ్మనీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా బేబీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు, టాక్సోప్లాస్మా, రుబెల్లా, సైటోమెగాలో వైరస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినా కూడా ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏమైనా జన్యుపరమైన కారణాలు ఉన్నా, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నా, బేబీకి ఏమైనా స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అంటే ఈసోఫేజియల్ ఎట్రీషియా, డియోడినల్ ఎట్రీషియా అంటారు, ఇలాంటి కండిషన్లో కూడా ఉమ్మనీరు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే పొట్ట టైట్గా అనిపించడము, సడన్గా బరువు పెరిగినట్టుగా అనిపించడము, బేబీ మూమెంట్స్ ఎక్కువగా అనిపించడము, అప్పుడప్పుడు ఆయాసము, బ్రెత్లెస్నెస్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. మరి ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏం కాంప్లికేషన్స్ ఉంటాయి అంటే నార్మల్గా ఉమ్మనీరు ఎక్కువగా ఉండడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ రిస్క్ అంటే నెలలు నిండక ముందే డెలివరీ పెయిన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అప్పుడప్పుడు సడన్గా వాటర్ లీక్ అవ్వడము, అలాగే బొడ్డు పేగు ఉమ్మనీరులో ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు పెయిన్స్ రాగానే ముందుగా బొడ్డు పేగు బయటికి రావడం, దీన్నే కార్డ్ ప్రొలాప్స్ అని అంటారు. అలాంటిది మనకి ఎమర్జెన్సీ కండిషన్ అనమాట. అప్పుడప్పుడు డెలివరీ టైంలో ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో ఉమ్మనీరు ఎక్కువగా ఉంది అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. మనం ఉమ్మనీరు ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసుకొని దాన్ని ట్రీట్ చేయగలిగితే కొంతవరకు కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా ఫాలో అప్ స్కాన్స్ చేసుకుంటూ సేఫ్గా డెలివరీ ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.